బాగా ముదిరి దోరగా పడిన వంకాయలతో వంకాయ జాడి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా శుభ్రంగా కడిగి వంకాయలను తడి లేకుండా తుడిచి పొడిగా ఉన్న వంకాయలను ముక్కలుగా కట్ చేసి ముక్కలను కాటా వేయించుకోవాలి. 2 కేజీల వంకాయలకి 4 గిద్దలు ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం నూనె కలిపి 2 కేజీల వంకాయ ముక్కలకి 1/2 కేజీ చింతపండును కలిపి పెట్టుకోవాలి. 2 రోజుల పాటు కలిపి పెడుతూ 3వ రోజు ఉదయం వంకాయల నుంచి చింతపండును వేరు చేసి చింతపండును మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కేజీ చిన్నులపాయలు, 4 గిద్దల కారం కూడా మిక్సీ వేసుకొని ఈ వంకాయ ముక్కల్లోకి 100 గ్రాముల మెంతులను వేయించి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని, చింతపండుని, అలాగే కారము, చిన్నులపాయల పేస్ట్ని మొత్తం అన్నీ బాగా కలిపి పెట్టుకొని కేజీ నూనెను బాగా కాలనిచ్చి అందులో ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం చిన్నులపాయలు చితక్కొట్టి అవి, కరివేపాకు వేసి బాగా కాలనిచ్చి బాగా కలిపి పెట్టుకున్న వంకాయల పచ్చడిలోకి మొత్తం పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. అయితే వేడిగా ఉన్న నూనె కలపకుండా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వంకాయ పచ్చడిలో నూనెను కలపాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా వంకాయ జాడి పచ్చడి రెడీ. కావాలంటే ఇంగు వేసుకోవచ్చు, లేకపోతే